ఇది OnePlus 13S రీసెంట్ గా OnePlus లాంచ్ చేసిన ఒక కాంపాక్ట్ సైజ్ ఫోన్ అనమాట. ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ప్రతి బ్రాండ్ కూడా కాంపాక్ట్ ఫోన్స్ అండ్ స్లిమ్ ఫోన్స్ మీద పడ్డాయి. స్లిమ్ ఫోన్స్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ కాంపాక్ట్ ఫోన్స్ అంటే నాకు చాలా ఇష్టం. పర్సనల్ గా నేను యూజ్ చేసే ఫోన్స్ కూడా iPhone 16, Samsung S25 రెండు ఫోన్స్ కూడా కాంపాక్ట్ ఫోన్స్. చిన్న సైజ్ ఫోన్స్ అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇట్లా మేజర్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ లైఫ్ చాలా తక్కువ వస్తుంది. ఇదైతే మరీ దారుణం, రోజు 3-4 సార్లు ఛార్జింగ్ పెడుతుంటుంది దీనికి. బట్ ఈ OnePlus 13S లో కాంపాక్ట్ ఫోన్స్ అన్నిట్లోకి బిగ్గెస్ట్ బ్యాటరీ తీసుకొచ్చారు. సో దీనిలో బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, కెమెరాస్ ఎలా ఉన్నాయి, ఓవరాల్ గా అసలు ఈ ఫోన్ కొనొచ్చా, కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇలా ఉంటుంది. నా దగ్గర ఉండేది 12GB RAM 256GB మోడల్, గ్రీన్ కలర్. బాక్స్ లో మనకు ఒక కేసు ప్రొవైడ్ చేస్తారు. ఈ కేసు సేమ్ మన ఫోన్ కలర్ ఉంటుంది. మనం ఏ కలర్ ఫోన్ తీసుకుంటే ఆ కలర్ కేసు ఇస్తారు. కేస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, కేసెస్ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ కేసుతో పాటు బాక్స్ లో ఫోన్ ఉంటుంది, 80 watts అడాప్టర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, అండ్ ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది. సో బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు, బయట ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ఫోన్ లో మేజర్ అట్రాక్షన్ దీని లుక్స్. చాలా క్యూట్ గా ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ అసలు చాలా బాగుంటుంది. ఈ ఫోన్ చుట్టూ మెటల్ ఫ్రేమ్ ఉంటుంది, సైడ్స్ మొత్తం ఫ్లాట్ ఉంటాయి. లైక్ ఇలా టేబుల్ మీద నిలబెట్టేస్తే అట్లా నిలబడద్దు అనమాట, పడిపోదు. ఫ్లాట్ సైడ్స్ అండ్ కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి. ఫోన్ పట్టుకున్నప్పుడు మాత్రం ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ కూడా ఉంది, జస్ట్ 188 grams వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. బ్యాక్ సైడ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది, ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది, గ్రీన్, బ్లాక్ అండ్ పింక్ కలర్. 3 కలర్స్ ఉంటాయి. నా దగ్గర ఉండేది గ్రీన్ కలర్. అయితే ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంటుంది, మీకు ఫింగర్ ప్రింట్స్ ఏం అట్రాక్ట్ చేయట్లా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే గోరు గీసుకుంది అనుకోండి, ఏదైనా గోరు ఇట్లా గీకే అనుకోండి, అక్కడ గీత పడిపోతుంది. అఫ్ కోర్స్ గట్టిగా రుద్దేస్తే పోతుంది, బట్ ప్రతిసారి గోరు తగిలినప్పుడల్లా గీతలు పడిపోతూ ఉంటే మీకు ఫోన్ చాలా గలీజ్ అయిపోద్ది. సో ఖచ్చితంగా ఫోన్ వాడేటప్పుడు కేస్ వేసి వాడుకోండి. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.32 inches 1.5K LTPO AMOLED డిస్ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే LTPO ప్యానల్ ఇచ్చారు. సో LTPO ప్యానల్ ఇవ్వడం వల్ల మనం చేసే పని బట్టి ఆటోమేటిక్ గా రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. 1Hz నుంచి 120Hz కి రిఫ్రెష్ రేట్ మారుతూ ఉంటుంది. లైక్ మీరు ఏదైనా మూవ్మెంట్ చేస్తున్నారు అనుకోండి, హైయర్ రిఫ్రెష్ రేట్ లో ఉంటుంది. లేదా ఏం చేయకుండా జస్ట్ అలా స్టిల్ గా చూస్తున్నారు అనుకోండి, తగ్గిపోద్ది 1Hz కి 10Hz కి అట్లా పడిపోద్ది అనమాట. సో దీనివల్ల మీకు బ్యాటరీ లైఫ్ చాలా సేవ్ అవుద్ది. మీకు IQ Neo 10, Realme GT70 రివ్యూస్ లో చెప్పారు, వాళ్ళు 7000 mAh బ్యాటరీ ఇచ్చినా కూడా LTPO ప్యానల్ ఇవ్వకపోవడం వల్ల మీకు బ్యాటరీ లైఫ్ అంత ఎక్కువ వస్తున్నట్టు అనిపించదు. బట్ దీనిలో LTPO ప్యానల్ ఇవ్వడం వల్ల బ్యాటరీ లైఫ్ మీకు చాలా బాగా వస్తుంది. ఇది మీకు బ్యాటరీ సెక్షన్ లో మాట్లాడతాను. LTPO ప్యానల్ దీనికి మేజర్ అట్రాక్షన్. ఈ డిస్ప్లేలో అన్ని ఇచ్చారు. HDR10+ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది, యూట్యూబ్ లో మీరు HDR వీడియోస్ చూసుకోవచ్చు, అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీ చూడొచ్చు, అన్ని ఉన్నాయి డిస్ప్లేలో. అసలు డిస్ప్లే కలర్స్ కానీ, షార్ప్నెస్ కానీ, ఆ వైబ్రెన్స్ కానీ ఏదైనా మూవీస్ చూస్తున్నప్పుడు చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది డిస్ప్లే మాత్రం. అండ్ హై బ్రైట్నెస్ మోడ్ లో మాక్సిమం బ్రైట్నెస్ 1600 nits బ్రైట్నెస్ వస్తుంది. 1600 nits అనేది కొంచెం తక్కువే. మీరు మరీ బ్రైట్ సన్లైట్ లో చూస్తే మాత్రం మీకు డిస్ప్లే అంత క్లియర్ కనిపించదు. కొంచెం మోడరేట్ సన్లైట్ లో మీకు డిస్ప్లే బాగానే ఉంటుంది. కానీ 50,000 పెట్టినప్పుడు అక్కడ కనీసం 2000 nits హై బ్రైట్నెస్ మోడ్ ఇచ్చి ఉంటే బాగుండేది. సో బ్రైట్నెస్ నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది, బట్ ఓకే, మేనేజ్ చేసేయచ్చు. డిస్ప్లేలో అన్ని ఇచ్చారు, కానీ సౌండ్ దగ్గర వీళ్ళు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇవ్వాల. ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, కాకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు. ఇలా ఒప్పో వాళ్ళది హోలో ఆడియో ఉంటుంది, దాన్ని దీనిలో కూడా యూజ్ చేశారు. సో ఇదేమి అంత డాల్బీ అట్మాస్ లెవెల్ ఉండదు, కానీ ఇది కూడా బాగానే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ మీకు బాగానే ఉంది. కాకపోతే స్టీరియో సెపరేషన్ ఇటు నుంచి ఎక్కువ సౌండ్ 60% కింద నుంచి వస్తుంది, ఒక 40% వరకు పైనుంచి వస్తుంది అనమాట. సో స్టీరియో సెపరేషన్ అనేది అంత సూపర్గా ఉండదు. బట్ సౌండ్ క్వాలిటీ మీకు లౌడ్ ఉంది, క్లియర్ గా ఉంది, అక్కడ ప్రాబ్లం లేదు. సో డిస్ప్లే సౌండ్ క్వాలిటీ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. కమింగ్ టు పర్ఫార్మెన్స్, యాక్చువల్ గా ఈ ఫోన్ నేను ఒక 2 రోజులు టెస్ట్ చేసిన తర్వాత ఒక అప్డేట్ వచ్చింది, 1GB పైన ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి టెస్ట్ చేశాను అనమాట, అందువల్ల లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. ఇది Snapdragon 8 Elite ప్రాసెసర్ తో వస్తుంది. ప్రెసెంట్ మార్కెట్ లో బెస్ట్ ప్రాసెసర్ అనమాట. దీని AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 2.5 million స్కోర్ చేసింది. యాక్చువల్ గా కాంపాక్ట్ ఫోన్స్ అనేవి ఎక్కువ మంది గేమ్స్ ఆడడం కోసం తీసుకోరు, ఎందుకంటే గేమ్స్ ఆడేటప్పుడు మీ ఫింగర్స్ ఇట్లా 4 finger ఇట్లా ఆడేటప్పుడు మొత్తం మీకు ఒక 25% డిస్ప్లే ఇటు 25% డిస్ప్లే ఇటు కవర్ అయిపోతాయి అనమాట ఫింగర్స్. మీరు గేమ్ ని అంత ఎంజాయ్ చేయలేరు అనమాట. సో గేమింగ్ మెయిన్ ప్రియారిటీ అనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద డిస్ప్లేస్కి వెళ్ళండి, 6.7 inch ఆ పైన ఉన్న డిస్ప్లేస్కి వెళ్తే మీకు గేమ్ ఆడుతున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. బట్ మీ చేతులు చిన్నవి, నేను గేమ్స్ ఆడుకుంటాను పర్లేదు అనుకుంటే ఎస్ దీనిలో గేమ్స్ ఆడుకోవచ్చు. మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. ఇందులో BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది. ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే 90 FPS సపోర్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ గేమ్ మోడ్ లో పర్ఫార్మెన్స్ బూస్టర్ లో అడాప్టివ్ ఫ్రేమ్ బూస్టర్ ఆన్ చేసుకుంటే 120 FPS లో గేమ్ ఆడుకోవచ్చు. ఇది అడిషనల్ గా 30 frames ని యాడ్ చేస్తుంది. సో 120 FPS లో మీరు BGMI గేమ్ ఆడుకోవచ్చు. అండ్ అడిషనల్ గా వీళ్ళు బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ, ఈవెన్ సిస్టమ్ స్టాట్స్ అంటే మీరు ఎంత FPS లో గేమ్స్ ఆడుతున్నారు అనేది లైవ్ మానిటర్ చేసుకోవచ్చు. ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, నా చేతులు చాలా పెద్దవి, సో గేమ్ ఆడుతున్న మాత్రం నాకు చాలా వరకు డిస్ప్లే కవర్ అయిపోతుంది. అయినా కూడా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్ ఉంది. అక్కడ ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. ఫోన్ హీట్ అవుతుంది. ఫోన్ ఎంత హీట్ అవుతున్నా కూడా గేమ్ లో థ్రాట్లింగ్ లేదు, CPU థ్రాట్ల్ అవ్వట్లేదు. మీకు స్మూత్ గా గేమ్ ప్లే స్మూత్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే ఫోన్ మొత్తం కాలిపోతుంది అనమాట. చుట్టూ మెటల్ ఫ్రేమ్. మీరు ఒక 1 hour ఆడారంటే మాత్రం అసలు ఫోన్ చాలా కాలిపోతుంటుంది, భయంకరంగా కాలిపోతూ ఉంటుంది. బట్ టెంపరేచర్
సైడ్ గన్తో నేను మెజర్ చేస్తే మాక్సిమం నాకు వచ్చిన టెంపరేచర్ 42 అంతే. ఎక్కువ టెంపరేచర్స్ రాలా. నాకు ఫోన్ పట్టుకున్నప్పుడు మాత్రం నాకు ఆ వార్మ్నెస్ చాలా బాగా తెలుస్తుంది, మొత్తం కాలిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ కన్నా ఈ ఫ్రేమ్ ఎక్కువ కాలుతుంది, ఫ్రేమ్ అనేది చాలా ఎక్కువ వేడెక్కిపోతుంది. ఈవెన్ మీరు కెమెరాస్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా మీకు టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ వెళ్తున్నాయి, 44-45 డిగ్రీస్ దగ్గర వెళ్ళిపోతుంది అండ్ ఫ్రేమ్ ఎక్కువ కాలిపోతుంది. సో మీరు ఎక్కువసేపు గేమ్స్ ఆడాలన్నా, ఎక్కువసేపు కెమెరాస్ రికార్డ్ చేయాలన్నా కూడా మీకు చేతులు అయితే కాలుతా ఉంటాయి. బట్ ఫోన్లో ఎక్కడ థ్రాట్లింగ్ లేదు, CPU థ్రాట్లు అయిపోవడం, ల్యాగ్ అయిపోవడం, స్ట్రక్ అయిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉంది. ఒకవేళ మీ చేతులు చిన్నవి, నేను గేమ్స్ ఆడుకోగలుగుతా నో ప్రాబ్లం అనుకుంటే దీనిలో గేమ్స్ మీరు చాలా స్మూత్ గా ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం. దానికి తోడు దీనిలో LPDDR5X ర్యామ్తో వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ ఎక్కడ ప్రాబ్లం లేదు. చిన్న యాప్స్ నుంచి పెద్ద పెద్ద యాప్స్ దాకా మెమరీలో బాగానే ఉంచుకుంటుంది. అండ్ స్టోరేజ్ ఇది UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఎక్స్టర్నల్ SSDs ని కూడా డిటెక్ట్ చేస్తుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ కమింగ్ టు బ్యాటరీ, ఇది 5850 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది లిథియం అయన్ బ్యాటరీ, సిలికాన్ కార్బన్ కాదు, లిథియం అయన్ బ్యాటరీ. అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్తో ఛార్జ్ చేస్తే 0 to 50% 20 minutes ఛార్జ్ అవుతుంది, 0 to 90% 45 minutes ఛార్జ్ అవుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ 0 to 100 ఫుల్ ఛార్జ్ అవడానికి 55 minutes టైం పడుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. స్క్రీన్ ఆన్ టైం నేను చాలా ఈగర్గా వెయిట్ చేశాను. నేను చెక్ చేసినప్పుడు నాకు వచ్చిన స్క్రీన్ ఆన్ టైము 8 hours 10 minutes స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఇంకా 6% బ్యాటరీ మిగిలింది. 8 hours 10 minutes స్క్రీన్ ఆన్ టైం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే వీటిలో నేను చూస్తున్నా కదా, దీనిలో జస్ట్ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది నాకు మాక్సిమం స్క్రీన్ ఆన్ టైం 4.5 hours వస్తుంది అంతే, ఎక్కువసేపు రాదనమాట. రోజుకు 3 సార్లు ఛార్జింగ్ పెడతానే ఉంటా. అలాంటిది దీనిలో 8 hours 10 minutes స్క్రీన్ ఆన్ టైం అనేది చాలా ఎక్కువ. బట్ వేరే ఛానల్స్తో కంపేర్ చేయొద్దు. ఇప్పుడు మనకు వచ్చిన స్క్రీన్ ఆన్ టైం అనేది వేరే ఛానల్స్తో కంపేర్ చేయొద్దు. ఎందుకంటే నేను అన్ని ఫోన్స్ని ఒకటే ప్రాసెస్లో, ఒకటే రిథంలో బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేస్తాను. సో ఒకవేళ మీరు కంపేర్ చేయాలి అనుకుంటే వేరే ఫోన్స్తో మన రివ్యూస్లోనే కంపేర్ చేసుకోండి. వేరే ఏదైనా ఫోన్లో మనకెంత స్క్రీన్ టైం వచ్చింది దాన్ని బట్టి దీన్ని కంపేర్ చేసుకోండి, కానీ వేరే వాళ్ళ రివ్యూస్ చూసి దీన్ని కంపేర్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ టెస్టింగ్ వేరే ఉంటుంది, మన టెస్టింగ్ వేరే ఉంటుంది. సో ఆ లెక్కను చూసుకుంటే ఇది 8 hours 10 minutes స్క్రీన్ టైం వెరీ గుడ్. బ్యాటరీ కూడా నేను సాటిస్ఫై అయ్యాను. ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, సోనీ LYT 700 సెన్సార్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ రెండోది 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది సోనీ JN5 సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. ఇది ఈ ఫోన్ కి పెద్ద నెగిటివ్. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరా ఉంటుంది. అండ్ చాలా మంది వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చుంటే బాగుండేది, ఆ ప్రైస్ లో వైడ్ యాంగిల్ కెమెరా ఎక్స్పెక్ట్ చేస్తా ఉంటారు. బట్ వైడ్ యాంగిల్ కెమెరా అసలు ఎవరు వాడరు. ఇప్పుడు iPhone 16 కానీ Samsung S25 కానీ చాలా రోజులు నేను వాడుతున్నా. బట్ ఈ రోజుకి ఈ రెండు ఫోన్స్ తో ఒక్క వైడ్ యాంగిల్ ఫోటో కూడా నేను తీలా. సో వైడ్ యాంగిల్ పెద్ద యూజ్ లేదు, అది ఎవరు వాడరు. ఇచ్చినంత వరకు ఈ రెండు మంచి యూజబుల్ కెమెరాస్ ఇచ్చారు, అంతవరకు చాలు. కమింగ్ టు కెమెరా పర్ఫార్మెన్స్, డే టైంలో లైటింగ్ బాగున్నప్పుడు 1x ఫోటోస్ మెయిన్ కెమెరా తీసుకోవచ్చు, అండ్ 2x ఫోటోస్ టెలిఫోటో కెమెరా తీసుకోవచ్చు. ఇది ఆప్టికల్ జూమ్. అండ్ 4x ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. ఇది టెలిఫోటో డిజిటల్ జూమ్ అనమాట. 1x ఫోటోస్ 2x ఫోటోస్ మీకు చాలా బాగా వస్తాయి. అఫ్ కోర్స్ లైటింగ్ బాగున్నప్పుడు 4x ఫోటోస్ కూడా బాగానే వస్తాయి. 1x 2x 4x అన్నిట్లో డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగా తీసుకుంటుంది. ఈవెన్ HDR పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని లైటింగ్ సిచ్యువేషన్స్ లో కొన్నిసార్లు మాత్రం ఫేస్ వైట్నింగ్ ఇష్యూ వస్తుంది. ఫేస్ అంతా ఒక రకంగా తెల్లగా కొట్టేస్తుంది అనమాట. ఇది చాలా OnePlus ఫోన్స్ లో చూసాను, దీనిలో కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఫేస్ అంతా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. 1x బాగానే వస్తుంది, మెయిన్ కెమెరా ఫోటోస్ బాగానే వస్తున్నాయి. 2x 4x తెల్లగా వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం నోటీస్ చేశాను. అండ్ కమింగ్ టు పోర్ట్రేట్స్ లో అయితే విచిత్రం, ఓన్లీ 2x పోర్ట్రేట్స్ మాత్రమే ఇచ్చారు. అంటే ఓన్లీ టెలిఫోటో కెమెరా యూజ్ చేసి మాత్రమే మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఓన్లీ 2x పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు. డే టైంలో లైటింగ్ బాగున్నప్పుడు 2x పోర్ట్రేట్స్ బాగానే వస్తున్నాయి. మీకు కలర్స్ కానీ, షార్ప్నెస్ కానీ, డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే వస్తున్నాయి. బట్ కొన్నిసార్లు HD డిటెక్షన్ మిస్ అయిపోతుంది. బట్ HDR పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. బట్ లో లైటింగ్లోకి వస్తే మాత్రం మీకు ఫోటోస్ 1x ఫోటోస్ 2x ఫోటోస్ 4x ఫోటోస్ అన్ని బాగానే వస్తున్నాయి. 4x మాత్రం కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. 1x 2x బాగానే వస్తున్నాయి. కాకపోతే లో లైట్లో మీకు దీనిలో టెలిఫోటో కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి మీకు ఫోటోస్ కొంచెం షేక్ అయిపోతున్నాయి, లైట్గా షేక్ అయిపోతుంది ఫోటోస్. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా షేక్ అయిపోయిన ఫోటోస్. ఇక్కడ నేనేమి ఫోన్ ఊపేయలేదు, జస్ట్ కొంచెం లిటిల్ బిట్ ఫోన్ షేక్ అయినా కూడా మీకు ఫోటో సరిగ్గా రావన్నమాట. ఇదే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటే ఫోటోస్ చాలా షార్ప్ వస్తాయి. లైట్గా ఫోన్ ఇట్లా కదిలినా కూడా మీకు ఫోటోస్ చాలా బాగా వస్తాయి. బట్ ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోవడం వల్ల ఫోటోస్ అన్ని కూడా కొంచెం షేకింగ్ వస్తాయి. 2x ఫోటోస్ అన్ని షేకింగ్ వస్తాయి. మీరు జాగ్రత్తగా తీసుకుంటే మాత్రం మీకు ఫోటోస్లో డీటెయిల్స్ కానీ, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. 2x పోర్ట్రేట్స్ అన్ని కూడా స్టడీగా తీసుకుంటే మాత్రం మీకు డీటెయిల్స్ అన్ని బాగానే వస్తున్నాయి. కలర్స్ కానీ, HDR పర్ఫార్మెన్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బాగా తీసుకుంటుంది. బట్ కొన్నిసార్లు మాత్రం బ్యాక్ సైడ్ ఎడ్జ్ డిటెక్షన్ అంతా కొన్నిసార్లు సరిగ్గా రావట్లేదు. సో ఇవన్నీ అప్డేట్స్ లో ఫిక్స్ చేస్తే బాగుంటుంది. అండ్ కమింగ్ టు వీడియోస్, బ్యాక్ మెయిన్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కలర్స్ చాలా బ్యాలెన్స్డ్గా వస్తున్నాయి, ఎక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోవడం ఇట్లాంటి ప్రాబ్లం లేదు. వీడియో క్వాలిటీ చాలా బాగుంది. అండ్ టెలిఫోటో కెమెరా యూజ్ చేసి కూడా 2x లో 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఈ క్వాలిటీ కూడా బాగుంది. అక్కడ మేజర్ షేకింగ్ ఎంతో షేక్ అయిపోవట్లా. యాక్చువల్గా టెలిఫోటో కెమెరాకి EIS ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో మీకు షేక్ అయిపోవట్లేదు, కానీ వీడియో క్వాలిటీ కూడా మీకు 2x లో బాగానే ఉంది. ఈవెన్ మీరు 1080p 30 FPS లో బొకే వీడియో తీసుకోవచ్చు. ఇది మీకు కొంచెం సాఫ్ట్ అయిపోద్ది, కానీ కావాలనుకుంటే ఈ బొకే వీడియో ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ నైట్ టైం కూడా లో లైట్లో కూడా మెయిన్ కెమెరా 4K 60 FPS వీడియో చాలా బాగా వస్తుంది. డీటెయిల్స్ కానీ, కలర్స్ కానీ చాలా బాగా తీసుకుంటుంది. లో లైట్లో నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ టెలిఫోటో కెమెరాతో 2x వీడియో మాత్రం 4K 60 FPS లో
కొంచెం సాఫ్ట్ అయిపోతుంది, ఫేస్ అంతా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. సో ఓవరాల్గా బ్యాక్ కెమెరాస్ గురించి ఏం చెప్తామంటే, ఫస్ట్ థింగ్ ఈ కెమెరాస్కి చాలా అప్డేట్స్ అవసరం. ముఖ్యంగా టెలిఫోటో కెమెరాకి ఫేస్ వైట్నింగ్ ఇష్యూ ఉంది. చాలా ఫోటోస్లో ఫేస్ కొంచెం తెల్లగా వచ్చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో హెచ్ డిటెక్షన్ మిస్ అయిపోతుంది. అండ్ 1x పోర్ట్రేట్స్ ఆప్షన్ ఇవ్వాలి, అది కూడా అప్డేట్లో ఇస్తారో చూడాలి. సో ఇవన్నీ అప్డేట్లో ఫిక్స్ చేస్తే బెటర్. బట్ అప్డేట్లో ఫిక్స్ చేయలేని ఏంటంటే టెలిఫోటో కెమెరాకి OIS ఇవ్వడం, అది హార్డ్వేర్ పరంగా ఇవ్వాలి కాబట్టి దానికి మనం ఏం చేయలేం. సో మీరు కొంచెం స్టేబుల్గా గట్టిగా అట్లా పట్టుకొని ఫోటోలు తీయాలి. కొద్దిగా షేక్ అయినా కూడా మీకు ఫోటోస్ కొంచెం అజిరినట్టు వస్తాయి అనమాట. అదొకటి నాకు మేజర్ కంప్లైంట్ బ్యాక్ కెమెరాలో. కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, లైటింగ్ బాగున్నప్పుడు మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా వరకు మీకు ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. మోస్ట్లీ ఫ్రంట్ కెమెరాలో డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. అండ్ లో లైట్లో నైట్ టైంలో కూడా మీకు ఫోటోస్ అండ్ పోర్ట్రేట్ షాట్స్ రెండు బాగానే వస్తున్నాయి. డీటెయిల్స్ కూడా చాలా షార్ప్ వస్తున్నాయి. లో లైట్లో నేను ఎక్స్పెక్ట్ చేయాల. 32 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు డీటెయిల్స్ అన్ని చాలా బాగా తీసుకుంటుంది. అండ్ వీడియో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా ఫ్రంట్ కెమెరా లైటింగ్ బాగుంటే చాలా బాగా వస్తుంది వీడియో క్వాలిటీ. డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు బాగా తీసుకుంటుంది. అండ్ లో లైట్లో కూడా 4K 60 FPS వీడియో బాగానే తీసుకుంటుంది. కొంచెం మినిమం లైటింగ్, సఫిషియెంట్ లైటింగ్ ఉన్నా కూడా మీకు వీడియో క్వాలిటీ నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరాలో కూడా 1080p 30 FPSలో బొకే వీడియో తీసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, ఇది కూడా మీకు బాగానే వస్తుంది. కానీ కొంచెం ఫేస్ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. అట్లీస్ట్ యూజ్ చేసుకోవచ్చు, యూజ్ఫుల్గానే వస్తున్నాయి వీడియోస్. ఫ్రంట్ కెమెరా మీద నాకు పెద్ద కంప్లైంట్స్ లేవు. ఫ్రంట్ కెమెరా బాగానే ఉంది, కానీ బ్యాక్ కెమెరా మాత్రం ఇంకా చాలా అప్డేట్స్ అవసరం. ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఫేస్ వైట్నింగ్ ఇష్యూ కానీ 1x పోర్ట్రేట్స్ ఇవన్నీ ఇవ్వాలి. బట్ టెలిఫోటో కెమెరాలో OISని మనం ఏం చేయలేం. అదొకటి కొంచెం జాగ్రత్తగా పట్టుకొని తీసుకోవాలి. అదొకటే మేజర్ నెగిటివ్ కెమెరాస్లో. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక ఎక్స్ట్రా బటన్ ఇచ్చారు, దీన్ని ప్లస్ కీ అంటున్నారు అనమాట. జస్ట్ మన ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ ప్లస్ కీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్తే మీకు సేమ్ ఐఫోన్లో యాక్షన్ బటన్ ఉంటుంది కదా, సేమ్ ఈ యాక్షన్ బటన్లో ఏమేం చేయొచ్చో మొత్తం అలాగే దింపి పడేసారు. దీనిలో సేమ్ అయ్యే ఆప్షన్స్ ఇచ్చారు. సైలెంట్లో పెట్టుకోవడం, కెమెరా ఆన్ చేసుకోవడం, టార్చ్ లైట్ పెట్టుకోవడం, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. లేదు నాకు ఏం వద్దు అనుకుంటే సేవ్ టు మైండ్ స్పేస్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇది AI ఫీచర్ అనమాట ఈ ఫోన్లో. సో ఇది ఏం చేస్తుందంటే, జస్ట్ మీ స్క్రీన్ మీద ఏమైనా ఉన్నప్పుడు జస్ట్ ఈ బటన్ క్లిక్ చేశారంటే మొత్తం స్క్రీన్ ఒక స్క్రీన్ షాట్ తీస్తుంది. స్క్రీన్ షాట్ తీసి మైండ్ స్పేస్ అని ఒక యాప్లో సేవ్ చేసుకుంటుంది. ఫోన్లో మైండ్ స్పేస్ అని ఒక యాప్ ఉంటుంది. దానిలోకి వెళ్తే మనం ఏదైతే ఫోటో తీసామో దాన్ని అనలైజ్ చేసి జస్ట్ ఒక AI సమ్మరీ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఫోటో తీసాను, తొలి ప్రేమ అని. ఇక్కడ రాసింది చూడండి, తొలి ప్రేమ ట్రైలర్. AI సమ్మరీలో అసలు డైరెక్టర్ ఎవరు, కాస్టింగ్ ఏంటి, రిలీజ్ డేట్, లెంత్, ఇట్లా ఆ ఫోటోలో దానికి ఏమేమి అర్థమైందో అవన్నీ ఇక్కడ సమ్మరైజ్ చేస్తుంది అనమాట. ఇట్లా ఆ ఫోటో ద్వారా దానికి ఏం అర్థమైందో అది అక్కడ చిన్న సమ్మరీ లాగా నోట్ చేసుకుంటుంది. ఇది మీకు పెద్ద యూస్ఫుల్ ఏం కాదు. మీకు ఈవెన్ ఐ థింక్ ఫోన్ 3A ప్రోలో మీకు ఎసెన్షియల్ కీ అని ఒకటి ఇచ్చారు. దానిలో ఇంకా చాలా బెటర్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఇది మీకు అంత యూస్ఫుల్ ఏం కాదు. మీకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదనుకుంటే సైలెంట్గా పెట్టేసుకోండి. ఎక్కువ మంది సైలెంట్గా యూజ్ చేస్తారు ఆ బటన్ని. అండ్ దీనిలో NFC ఉంటుంది, కార్డ్లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అండ్ IR బ్లాస్ట్ ఉంటుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15తో వస్తుంది. 4 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. సో మంచి విషయం, అప్డేట్ పాలసీ బాగానే ఉంది. అండ్ ఇది కస్టమ్ OS OxygenOS 15తో వస్తుంది కాబట్టి యాప్ లాక్ వేసుకోవడం, యాప్ హైడ్, డ్యూయల్ యాప్స్ ఇట్లాంటి అన్ని ఆప్షన్స్ ఉంటాయి, అది ప్రాబ్లం లేదు. అండ్ ఇది డిఫాల్ట్గా ODLR యాప్తో వస్తుంది. సో డైరెక్ట్గా మీరు కాల్ రికార్డింగ్ చేసుకున్న అనౌన్స్మెంట్ వినపడదు. సో మీరు కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ కాల్ అసిస్టెంట్ ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. సో అన్ని ఫోన్స్లో చూస్తుంటాయి ఈ మధ్య, కాల్ ట్రాన్స్లేట్ ఇట్లాంటి చేస్తుంటుంది. అది ఎవరు వాడరు, ఇచ్చారంతే. మొత్తం 11 యాంటెన్నా బ్యాండ్స్ ఇచ్చారు. చుట్టూ మొత్తం చూసుకుంటే 11 యాంటెన్నా బ్యాండ్స్ ఉంటాయి. సో సిగ్నల్ రిసెప్షన్ కూడా నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అండ్ ఇది USB 2.0 పోర్ట్తో వస్తుంది. సో ఆ ప్రైస్లో మీరు ఎవరైనా ఎల్గాటో లాంటి స్ట్రీమింగ్ డివైస్ కనెక్ట్ చేసి గేమ్ లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటే మాత్రం దీనిలో మీరు చేయలేరు. అండ్ IP రేటింగ్ ఇది IP65 రేటింగ్తో వస్తుంది. ఇది నాకు ఈ ఫోన్లో ఇంకొక మేజర్ నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే ఆ ప్రైస్లో ఈజీగా IP68 కానీ 69 కానీ ఇచ్చేయచ్చు. బట్ వీళ్ళు ఇంకా IP65 రేటింగ్ ఇచ్చారు. ఇది నాకు ఈ ఫోన్లో నాకు నచ్చని రెండో విషయం. అండ్ ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. కాకపోతే ఇది ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. అంటే మామూలుగా జనరల్గా 20,000 25,000 ఫోన్స్లో వస్తాయి కదా, సేమ్ అదే ఫింగర్ ప్రింట్ అనమాట. యాక్చువల్గా ఆ ప్రైస్లో 50,000 దగ్గర అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మీకు కొంచెం సెక్యూరిటీ పరంగా కొంచెం సేఫ్ ఉంటుంది. బట్ ఇది అంత సేఫ్ కాదనమాట. సో ఇది కూడా అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ చాలా మంది డిస్ప్లేలో గ్రీన్ లైన్స్ గురించి భయపడుతున్నారు. OnePlus ఫోన్ అంటేనే గ్రీన్ లైన్ గురించి ఎక్కువ మంది భయపడుతున్నారు. బట్ ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే OnePlus లైఫ్ టైం వారంటీ ఇచ్చేసింది డిస్ప్లే మీద. ఎప్పటికైనా సరే ఒక 10 ఏళ్ళ తర్వాత అయినా సరే మీ డిస్ప్లే మీద గ్రీన్ లైన్ వచ్చిందంటే ఫ్రీగా వాళ్ళు రీప్లేస్ చేస్తారు. బట్ కండిషన్ ఏంటంటే మీ ఫోన్ కి ఫిజికల్ డ్యామేజ్ ఉండకూడదు. మీరు ఏమైనా కింద వేసి పాల్గొట్టుంటే, కింద డెంటల్ బడి ఇట్లా ఏమైనా అయి ఉంటే మాత్రం మీకు చేయరు. కానీ ఫోన్ కండిషన్ బాగుంటే, ఏం డ్యామేజెస్ లేకపోతే మాత్రం మీకు ఫ్రీగా రీప్లేస్మెంట్ చేస్తారు. సో మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 54,999 లాంచ్ చేశారు. అండ్ 12GB RAM 512GB మోడల్ 59,999 లాంచ్ చేశారు. రెండింటి మీద 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. సో బేస్ మోడల్ 50,000 రూపాయలకి వస్తుంది. 50,000 రూపాయలకి ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, కాంపాక్ట్ సైజ్. ఎవరికైతే కాంపాక్ట్ ఫోన్ నచ్చుతుందో వాళ్ళకి ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ, దీనిలో డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఈ ఫోన్లో బాగానే వస్తుంది. అండ్ కెమెరాస్ నేను కంప్లీట్ పాజిటివ్ అని చెప్పను, అట్లని కంప్లీట్ నెగిటివ్ అని కూడా చెప్పను.
ఒక 70% వరకు కెమెరాస్ నేను సాటిస్ఫైడే, బట్ ఒక 30% వరకు నేను కొంచెం నెగిటివ్గానే కన్సిడర్ చేస్తాను. అండ్ యూఐ కూడా దీనిలో చాలా బాగుంటుంది. ఇది ఫన్ టచ్ వాయిస్లో ఉండదు, ఇది కొంచెం ఫ్లాగ్షిప్ రేంజ్ ఆక్సిజన్ వాయిస్ కాబట్టి మీకు యూఐ కూడా కొంచెం యూజ్ చేయడానికి బాగానే ఉంటుంది. సో ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ అయితే. కమింగ్ టు నెగిటివ్స్, ఇది IP65 రేటింగ్తో వస్తుంది. సో ఆ ప్రైస్లో ఈజీగా IP68 కానీ IP69 కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ దీనిలో వీళ్ళు IP65 మాత్రం ఇచ్చారు. సో ఇది ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్. అండ్ రెండోది, టెలిఫోటో కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వకపోవడం. ఇది కూడా ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్లో కన్సిడర్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ప్రైస్లో 50,000 పెట్టినప్పుడు టెలిఫోటో కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కంపల్సరీ ఉండాలి. అసలు ఈ ఫోన్లో నాకు అనిపించిన పెద్ద నెగిటివ్ అదే అనమాట. అండ్ మూడోది, ఫోన్లో ఏదైనా గేమ్స్ ఆడుతున్నా, కెమెరాస్ యూజ్ చేస్తున్నా ఫోన్ కొంచెం లిటిల్ బిట్ వార్మ్ అవుతుంది, కొంచెం హీట్ ఎక్కుతుంది, చుట్టూ ఫ్రేమ్ బాగా కాలిపోతుంది అనమాట. సో ఈ థర్మల్ మేనేజ్మెంట్ ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుండేది అనిపించింది. సో ఇవి ఈ ఫోన్లో నాకు అనిపించిన మేజర్ నెగిటివ్స్. చిన్న చిన్న నెగిటివ్స్ చాలా ఉన్నాయి. లైక్ దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు, ఇవన్నీ ఎవరు వాడరు. అండ్ USB 2.0 పోర్ట్తో ఎక్స్టర్నల్గా డిస్ప్లేని క్యాప్చర్ చేయడం కుదరదు. సో అది కూడా మోస్ట్లీ గేమర్స్ యూజ్ చేస్తారు. గేమర్స్ చిన్న డిస్ప్లేలో గేమ్స్ ఆడలేరు, మోస్ట్లీ పెద్ద డిస్ప్లే ఫోన్స్ యూజ్ చేస్తారు కాబట్టి. సో అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది. అక్కడ మనం విక్టర్స్ కానీ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది కూడా ఒక చిన్న కాంప్రమైజే. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాకుండా అల్ట్రాసోనిక్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సో ఇవన్నీ చిన్న చిన్న నెగిటివ్స్ అనమాట. ఇవి మీకు మేజర్ కన్సర్న్ ఏం కాదు, అవి యాక్సెప్ట్ చేసేది పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మేజర్ నెగిటివ్స్ ఆ 3: IP రేటింగ్, టెలిఫోటో కెమెరాకి OIS ఇవ్వకపోవడం, అండ్ కొంచెం వేడెక్కడం. ఈ 3 మాత్రం నాకు కొంచెం ఈ ఫోన్లో మేజర్ నెగిటివ్స్ అనిపించినాయి. ఓవరాల్గా అసలు ఈ ఫోన్ని ఎవరు తీసుకోవచ్చు? ఈ ఫోన్ స్ట్రిక్ట్లీ ఎవరికైతే కాంపాక్ట్ ఫోన్ కావాలో వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ రికమెండ్ చేస్తా. ఎందుకంటే కాంపాక్ట్ ఫోన్ కాదు, నాకు ఏ సైజ్ ఫోన్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం దీనికన్నా చాలా బెటర్ ఫీచర్స్ మీకు IQ13లో ఉన్నాయి, అక్కడ వెళ్ళిపోవచ్చు. లేదు నాకు కాంపాక్ట్ సైజ్ ఫోనే కావాలి అనుకుంటే, ఈ కాంప్రమైజ్ అన్ని నాకు ఓకే అనుకుంటే, 50,000లో ఒక మంచి ఫోన్ కావాలి, కాంపాక్ట్ ఫోన్ కావాలి, మోస్ట్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ఫీచర్స్ టిక్ చేయాలి అనుకుంటే, ఇది ఒక మంచి ఫోన్, ఖచ్చితంగా 50,000 రూపాయలకి ఈ ఫోన్ని తీసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.